వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. కమేడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ వారిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఎవరి ఇష్టమైన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, అందులో తప్పేముంది, పవన్ కళ్యాణ్ అలా ఆలీని డైరెక్ట్ గా అనడం కొంచెం బాలేదు అని సెలవిచ్చారాయన. అయితే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ పైకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడైనటువంటి నేను పవన్ ఆలీల అనుబంధం చాలా దగ్గర నుండి చూశాను, కానీ వీరు మాట అనుకునే స్థాయికి రావడం చాలా బాధగా ఉంది. ఆలీ అన్నారు, చిరంజీవి గారు వేసిన బాటలో పవన్ కళ్యాణ్ వచ్చాడు, కానీ నేను నా సొంత కష్టం మీద వచ్చాను అని. ఆలీ గారు మీ సొంత కష్టం మీద వచ్చారు, దానికి నా అభినందనలు. కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి బాటలో వచ్చినప్పటికీ అదే మార్గం మధ్యలో ఒక డైవర్షన్ తీసుకుని తన సొంత బాటను, సొంత స్టైల్ను, తన సొంత మార్కెట్ను పవన్ కళ్యాణ్ సృష్టించుకున్నాడు. చిరంజీవి గారి తమ్ముడినిలే అని ఏ యాక్టింగ్ హార్డ్ వర్క్ చేయకుండా ఇంతటి అభిమానం పొందుతాడా? ఒకసారి ఆలోచించి మాట్లాడాల్సింది ఆలీ గారు. ఇక నాకేమైనా వేషాలు ఇప్పించాడా పవన్ కళ్యాణ్? ఏం చేశారు మీరు నాకు అని అడిగారే. అత్తారింటికి దారేది సినిమాలో వేరే కమేడియన్ను పెట్టుకుందామంటే లేదు, ఈ క్యారెక్టర్ ఆలీయే బాగా చేయగలడు అని. ఆలీకి నాకు మధ్య కోఆర్డినేషన్ చాలా బావుంటది అని స్వయాన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. పవన్ కళ్యాణే కాదు, ఏ హీరోకైనా యాక్టింగ్ లో తాను ఎవరితో అయితే కంఫర్టబుల్ గా చేయగలడో వారిని ఎంపిక చేసుకునే రైట్ హీరోకి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో అన్ని హిట్ కాంబినేషన్స్ ఉన్న మీకు తెలియలేదా? మీకు వచ్చిన హిట్ అయిన సినిమా అవకాశాల వెనుక 5 అడుగుల 10 అంగుళాల వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడని. ఇద్దరు మంచి స్నేహితులు ఇలా వాదులాడుకోవడం తనకు నచ్చలేదు కనుకే ఇలా చెప్పాల్సి వచ్చిందని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరు కలిసిపోతే చూడాలని ఉందని సెలవిచ్చారు డైరెక్టర్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ చెప్పిన మాటలు కరెక్ట్ అని మీరు భావిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.